జగిత్యాలలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందని ప్రస్తుతం ప్రతిరోజు అందించే మెనూపై ఆరా తీశారు. డైట్ మెనూను పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అత్యధిక నిధులు మంజూరుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు 100% పూర్తయ్యే విధంగా అధ్యాపకులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం దృష్టికి, సీఎం మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎలా ఉన్నాయో అంతకంటే మంచిగా నడపాలని ఉద్యమించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు అమ్మాయిలకి కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, పిల్లలకు డైట్ ఛార్జెస్ 40% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే పిల్లలకు కూడా ప్రతిరోజు ఎక్కిస్తున్నారు. వారానికి 2 రోజులు చికెన్ కానీ మటన్ కానీ ఇస్తుందని చెప్పి వాళ్ళ సంతోషం. పిల్లలు చూస్తే కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు. అదేవిధంగా చదువుతో పాటు ముస్లిం పిల్లలు ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించే విధంగా ఇవన్నీ కూడా వైద్యాల పట్టణ స్కూల్లో 195 విద్యార్థులు ఉంటే ఈరోజు హాజరు 175 ఆల్మోస్ట్ 85% హాజరు. మరి ఈ హాజరు సంఖ్య ఇదే విధంగా ఉండాలి చూడాలి. మైనారిటీ విద్యార్థులే అడ్మిషన్ సరిగ్గా